అరే ఏందక్క నువ్వు తాపుకోసారి అన్న చేయాలంటున్నావు. ఆయన కానికి దానికి వచ్చినప్పుడు నుంచి ఏదో ఒక ముచ్చట్ల లొల్లి ఉట్టితానా? అరే మాట్లాడతాను ఇక పని చేసి అతను అయితే లేదు గిట్లో మాట్లాడి నేను పని గురించే మాట్లాడతాను. ఇప్పుడు నేను కనుక నీదో చేతి పరిగెడగలరా? ఏది నువ్వు చేసేది? ఏదున్నా ఇప్పుడు ఆయనతో అన్ని చెప్పు. చెప్తుందా? ఉన్నాడా తమ్ముడు రమేష్? ఉన్నాడు ఇంట్లో? రమేష్ ఉన్నావా తమ్మి? అన్నా నమస్తే. ఉన్నారా అన్నారా? లోపర్రా. అదే నాటు కూర్చోగా. వెళ్ళిపోతాను తమ్మి. ఇట్లేదన్నా, ఎందుకు ఏమన్నా పనా? అన్న వచ్చిన తమ్మి దగ్గరికి? నిన్న శిఖవాడి వచ్చిండు అన్న. మొన్న చెప్పలేదు అన్న భూమి పట్ట గురించి. దాని గురించే మాట్లాడరా తమ్మి, రేపు పొద్దున ఉండురా అని అన్నాడు. ఇక ఉంటా అన్నా అని నేను అన్నా. గదే తమ్మి, నేను కూడా గందుకే వచ్చిండ్రా. ఇప్పుడు నాకు పెద్ద మనుషులు వస్తారట ఇంటికి. నిన్ను తీసుకుపోదామని వచ్చిన తమ్మి, నీకు చెప్పి నిన్ను పట్టుకుపోదామని వచ్చిన. సరే అన్న, నేను మాట్లాడతా. ఆయన దగ్గరోడే, నువ్వు దగ్గరోనివే. కాకపోతే నువ్వు మొన్న చెప్పినట్టు మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలన్నా. నువ్వు ఖచ్చితంగానే మాట్లాడతామ్మి. ఇప్పుడు ఉన్న భూమి అంతా అన్న దగ్గరనే పట్టా ఉన్నది. ఇప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడి నా భూమి పట్టా వేసుకోకపోతే ఎట్లుంటారా? నాకిద్దరు ఆడిపోరగలు కదా తమ్మి. అదే విషయం చెప్తున్నా. మరి ఊకో, ఇక్కడ మాట్లాడతావు అట్లే, అక్కడ మీ అన్న ఏమైనా మాట్లాడగానే కథం గొర్రెపు నడుపుతావు తలకాయ. నేనేం తలకాయ ఊప గొర్రె లెక్క, నాకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే అన్న కదా, పెద్దరికం గౌరవం ఇంటి మర్యాద కాపాడతారు. మనం ఎందుకు బయట వేయాలని సపడవుకు నేను రోజులు. ఊకో, ఇప్పుడు తల్లాడితే ఏమవుతుంది? చేతులు కాళ్ళకి ఆకలి పడితే ఏమవుతుంది రమేష్? మా మామ ఉండాలని అన్న కదా, మా ఇస మాకు పట్టు చేయమంటే ఇగో మీ అన్న అన్నాడు కదా, మా అన్న దగ్గర ఉంటే ఎడిగిపోతుంది, మా అన్న పేరు ఉంటే ఎడిగిపోతుంది అన్నాడు. ఇప్పుడు ఇంత ముక్కు తిప్పలో పెడతాండి మమ్మల్ని పట్టు చేయమంటే. పట్ట చేసుకున్నాడు, మంచిగా 6 లక్షల రూపాయలు తెచ్చుకొని వాడుకున్నాడు. మాకు 3 లక్షలు అప్పు అయితే మేము ఏడు తెచ్చి కడతాం. ఇప్పుడు కాదు, అది అయిందేదో అయింది. మంచిగా ఉన్నంతసేపు ఏది బయటికి రావు. ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి బయట పడ్డది. ఇప్పుడు చూసుకోరాదు, ఏదో ఒకటి మంచిగా చేసుకోర్రి. ఇక అన్న చెప్పే ముచ్చట కూడా గట్టినే ఉన్నది అన్న. నేను చిన్నప్పటి నుంచి కష్టాలు ఎలా తీసిన, పెళ్లిళ్ళు చేసిన, ఖర్చులు పెట్టుకొచ్చిన, వాడిని చదివి ఇచ్చిన, చిన్న పూర్వంగా నుంచి ఎగిచ్చిన అని చెప్పుకుంటూ వస్తాను అన్న. అరే ఇంటికి పెద్దోడు పెట్టినాక ఇప్పుడు ఎవరైనా చేస్తారు కదా తమ్మి. మా అబ్బాయి మాత్రం పని చేయలేదు. ఆయన ఒక్కడే చేసినారా? ఆయన 10 మంది చెప్పేటోడు, ఆయన పంచాలు చేసేటోడు. నేను దొంగతనం చేసినట్టు, నేను లంగతనం చేసినట్టు పెద్ద మనుషులు తిరుగుతాడు. మావనికి లేదు నీకు ఈ ఆలోచన. మా వదిన ఎగేసిన కొద్ది తిరుగుతాడు. మరి ఎందుకే వాని భూమి వాని పట్ట చేస్తే అయిపోద్ది కదా అంటే అయిపోవు కదా. అట్నే అన్న సుమతక్క అత్తందా నా దగ్గర ఉన్నప్పుడే నిన్న అన్న ఫోన్ చేసిండు. చేస్తాడు, ఎందుకు చేయరయ్యా? పిల్లలు ఇచ్చినాడు కదా, వాళ్ళు ఒకటి కదా. మొన్న నేను పైసలు ఇచ్చిందావా చేసిండు ఫోన్ రమ్మని. అయితే పొత్తుల చుట్టమేనా అది వచ్చి మాట్లాడితే మొత్తం అది అటే మాట్లాడుతుందా? ఒక పొత్తుల చుట్టం అంటావు. లొల్లి అయ్యి మొన్న లొల్లి అయింది, గింత ఫోన్ చేసిందండి అక్క నీకేమన్నా. మరి తెచ్చినాడు 6 లక్షలు అయితే ఏమైంది? అప్పు కడితే ఏమైంది? మనం సరి సంవత్సరం చేసినాం ఇన్ని రోజులు. నీకు ఎవరైనా అప్పు ఉంటేస్తారా ఊళ్ళే? ఇన్ని రోజులు పొత్తుల సంవత్సరం చేతురు. ఏడా నీకు రూపాయి తెలియదు, తెచ్చేది తెలియదు, కట్టేది తెలియదు. అయినా తమ్మి నేను ఏమంటానంటే, అన్నదమ్ములు అన్నప్పుడు ఇబ్బంది వాళ్ళు షేక్ బాకులు చేసుకోవాలి. నాకు ఆడిపోరాలు అయితే మాత్రం నాకు పట్ట చేస్తే అయిపోద్ది కదా. మగ పోరాలు లేదు కదా ఉద్దేశం అంటే ఎట్లా నాకు అర్థం కాదు. గా ఉద్దేశంగానే మాట్లాడగస్తాను అన్న కూడా. కాదయ్య రమేష్, ఆడళ్ళ కంటే గంత అలకదక్కువ కనపడతారా? నా బిడ్డలకు మాత్రం నేను భూమి ఇచ్చుకోవద్దా? నా బిడ్డలకి ఇంత భూమి ఉంటేనే రేపటి కళ్ళ మమ్మల్ని దగ్గర తీస్తారు. మాకు మంచి అయినా చెడు అయినా అల్లున్నోళ్ళు ఎవరి దగ్గర తీస్తారు? మా దగ్గర 10 రూపాయలు దగ్గర తీస్తారు. నేను మాత్రం నా బిడ్డలకి ఇచ్చుకోవద్దా? నా అల్లుళ్ళకి ఇచ్చుకోవద్దా? నీకు ఒక కొడుకున్నాడు, నీకేం తెలుస్తుంది? ఆడపిల్లలకు అన్నోళ్ళకు ఎంత బాధ ఉంటది. సరే తమ్మి ఒక్క అడుగు రారా. సరే వస్తానన్నా, నేను పోతాను మరి. సరే అన్న, మీరు వారిని ఓకే అన్న. అత్తపా నువ్వు రాజా అత్తవా, నేను అత్త. ఇంకా మళ్ళీ మిగతా పెద్ద మనుషుల దగ్గర పోతా. సరే అన్న. హలో హలో అమ్మా. అవ్వా ఏం చెప్తారే? ఏం లేదు బిడ్డ, ఒక 2 గిన్నెలు ఉంటే తోముతాను. ఇలా పెడతారా పంచాయతీ? పంచాదే బిడ్డ, పంచాయతీ అనే పెద్ద మనుషుల కాడికి పోయి వచ్చిండు బాపు. అత్తమ్మ కూడా అత్తంది, ఇక స్టార్ట్ అయిందాం అప్పుడే. ఒక అత్తమ్మేనా మావయ్య ఇట్లా అత్తలరా? లేదు, అత్తమ్మ మావయ్య ఇద్దరు. ఇద్దరు అత్తల్లా? సరే కానీ అమ్మ,
బాబు వచ్చినాక చెప్పు. ఇక ఆ సేటును ఆ పెద్ద మనుషులు వాళ్ళు మాట్లాడతారు, కానీ బాబుని ఎక్కువ ఆవేశపడకను, సరేనా? వచ్చిన పెద్ద మనుషులు వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే మాట్లాడతారు. మనం ఎక్కువ ముందుగా మాట్లాడినాం అనుకో, ఇక మళ్ళీ ఆ మాటకారని కింద పడేస్తారు. ఏం మాట్లాడతాడు బిడ్డ? ఏమైనా తమ్ముడిని వెనకేసుకొని వచ్చే ఇప్పుడు ఇంత దూరం తెచ్చాం వాళ్ళ తమ్ముడు. ఇక అమ్మ ఆయన ఎన్ని ఆలోచించుకుంటా ఆయన కోసం ఉన్నాడో ఆ పెద్ద మనుషులే చూస్తారు. మన ఊరోళ్ళు చూస్తలేరా? నువ్వు ఇప్పుడు ఆవేశపడకు, ఇన్ని రోజులు ఒప్పుకోబట్టినావు, ఇప్పుడు ఇవి ఒక్కరోజు ఒప్పుకోబట్టు, వాళ్ళు ఏదో ఒకటి నిర్ణయం చేస్తారు. నువ్వు బాపుకు కూడా చెప్పు, నువ్వు తొందరపడకు, బాపుని తొందర పెట్టకు. నేనేం మాట్లాడతా బిడ్డ? మీ అయ్య మాట్లాడు, నన్ను మాట్లాడనియ్యాడు. ఎన్నడు మాట్లాడనిచ్చిండు? ఇంత దూరం తెచ్చే ఇవన్నీ మాట్లాడకే అమ్మా. ఇక నువ్వు ఓపిక పట్టినావు కదా ఇన్ని రోజులు. హారిక, అమ్మ పోయిందా? పోయింది. సరే, నువ్వు తిన్నావా మరి? తినలే అరవింద్. ఇంకేం తినలేదే? కడుపు నొత్తుందని పడుకున్నా. టాబ్లెట్లు వేసుకోలేదా? అవి తిన్నాక వేసుకునేది అని చెప్పి వేసుకోలే, కొంచెం అయినాక వేసుకుంటా. అదే, నువ్వు తినలేదు కాబట్టి కడుపు నొత్తుంది. తిని టాబ్లెట్ వేసుకోపో. అది కాదు అరవింద్, బట్టలుంటే విండేసిన, అందుకే కడుపు నొత్తుంది. నువ్వేంది విండి నువ్వు? ఎవరు విండుతారు? కాదే, నీ బట్టలు ఉండి నువ్వు అక్కనే పెట్టుకుంటే అయిపో కదా, తర్వాత విండిపోతున్నా నేనే. ఏం చేయాలి అరవింద్? అత్తమ్మనేమో బట్టలు అక్కడ పెట్టిపోయింది, ఆమెనేమో స్నానం చేసి ఆమె బట్టలమ్మే విండుకుంది. ఇప్పుడు అత్తమ్మ వచ్చి నాకు కాడు కదా ఆ బట్టలు విండలేమని చెప్పి, అందుకనే నేను విండేసిన. అరే నువ్వేంది విండి, నేను అక్కనే ఉంటే అయిపో కదా. అరే అక్కడనే ఉంటే నన్నే అంటారు కదా వచ్చినాక, మళ్ళీ ఆమెను అంటారు ఏమన్నా? మన అవస్థ చూస్తుర్రు అన్నది ఏమన్నా పట్టించుకుంటుర్రు? ఒక శత్రువుని చూసినట్టు చూస్తుర్రు. మరి దీని పరిస్థితికి ఇట్లా ఉంది అని కూడా అనుకుంటలేరు. మీ వదనలు అయితే పిండంగా చూసింది కానీ మరి లేవే నీకు అవస్థ ఉందని కూడా అంటలేదు. కనీసం నాతో ఎవరు కూడా కరెక్ట్ మాట్లాడతలేరు, నేను దొంగతనం చేసినట్టు. కాదు అరవింద్, నేను అక్కడ బట్టలు విన్నాక పాలు వంగితే కనీసం పిలుస్తలేదు, బంద్ చేస్తలేదు. మళ్ళీ వచ్చి నేనే బంద్ చేసిన. అసలు నాకు ఇంట్లోనే ఉండబుద్ధి అయితలేదు, నేను జైలు ఉన్నట్టుంది. సరే, నేను అడుగుతావు వదినని. కన్న వండలే, ఓ కూర వండలే, ఏం వండలే, మంచిగా సాయ తాగిరే పెట్టిరు. కనీసం గీయాలైనా కానీ అన్నం వండదాం లేదు, కూర వండదాం లేదు. ఈ ఇంట్లో ఎప్పుడు ఒక్కలే చేసుకుంటూ ఉండాలి. ఎంత వస్తున్నా వాళ్ళే వేసుకోవాలి, వాళ్ళే చావాలి. కనీసం మరి చేద్దాం అదేదని ఏది ఉండదు. దేనికున్నట్టుగా అన్ని వంతులు పెట్టుకుంటా, ఆ పనులు ఈ పనులకు వంతులు పెట్టుకుంటా. ఏమనంటే ఊరిక ఫోన్లు మాట్లాడడానికి పనికి వస్తాడు. కనీసం అన్నం వండకపోతే ఎట్లా అన్నట్టు? ఏంది అరవిందు, నేను ఫోన్ మాట్లాడితే నీకేమవుతుంది? ఏంటి వదినే? ఫోన్లు మాట్లాడడానికి ఉన్నారు, ఏ పని చేయరు, అవస్తున్నోళ్ళు అన్ని పనులు చేయాలి, చూసుకుంటుంటారు అని మాట్లాడతాను. నా ఫోన్ గురించి నీకేం అవసరం? మా అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడినా. మరి కాదు వదినే, గీయాలైతే మీరు అన్నం వండిరా? అరవింద్ ఇవాళ నాకు ఆదివారం, నేను దీపం పెడితేనే కానీ నేను వంట దగ్గరికి రాను. నేను ఎట్లా వంట చేయాలి చెప్పు? నీకు ఇప్పుడు ఏం ఎత్తిపోయింది? తినవా? ఏంటిది వదినే, ఏం ఎత్తిపోయింది అంటాను? అగో సలన్నం ఉంది కదా, అంత ఆకలి అయితే కొంచెం సలన్నం తినపోయినావు. సలనం తినాలి వదినే. మరి నువ్వే అన్నావు కదా అరవింద్, నాకు ఆకలి అవుతుంది, ఇంట్లో ఇయ్యాలైనా భూవంట్లే కూరన్లే అని. నాకు ఆదివారం నాడు నేను తలకు పోసుకొని దీపం పెట్టినాకనే నేను వంట నూలకత్తా. అంతలోపు నేను ఎట్లా పని చేయాలి చెప్పు? అయినా ఇంట్లో అది ఉంది కదా, నీకు అంతలో ఆకలి అయితే నన్ను బియ్యం పెట్టమని తినపోయినా ఉడుకుడుకుది. కాదు నువ్వు కావాలని చెప్తున్నావా లేదా చెప్పు? నేనేం కావాలని చెప్తున్నాయి నీకు అర్థం కాదు. ఇవాళ మా బాపులది పంచాయతీ ఉంది, మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడతా అంటే నేను పోయి మాట్లాడినా. దానికి ఎందుకని కొంచెం పడుతున్నావు? ఏంటిది అర్థమైతే అనుకుంటున్నావా? ఏంది నీకేం అర్థమవుతుంది? నేనేమన్నానని? ఏంటిది అర్థమైతలేదు? అగో కాదు వదినే, దానికి అవసరం తెలుసు. అదే అక్కడ బట్టలు విడతా అంటే నువ్వు చూసుకుంటున్నావు తప్ప, మరి నేను విడతాను చెప్పినావు దానితో? బట్టలు ఎవరు విండింది? అది బట్టలు విండిందా? అత్తమ్మాయి ఉన్న దాని విండుకున్నట్టు ఉంది. అంతే, వాళ్ళ బట్టలే ఎండేసింది. నేనేమన్నా పిండి ఇట్లా చెప్పినా? గంత అవస్థ విండుతా అంటే నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు వదినే? అరే నాకేం తెలుసయ్యా, నేను దీపం పెట్టి తానం చేసి ఇల్లంతా దూడ్చుకొని దేవుడి రూమ్ దీపం పెట్టుకునే వరకే అది బట్టలు విండిందా ఎండెత్తుంది. నేను ఫోన్ మాట్లాడుతాండే, నేను ఫోన్ ఆలోచనతోనే అటే పోయి ఫోన్ మాట్లాడుకుంటున్నా. వదినే నాకు ఏం అర్థమైతలేదు అనుకో, అన్ని అర్థమవుతాయి. అర్థమైందా? నేను ఏం చేసింది నీకు అర్థమవుతుంది అరవింద్? నాకు అర్థం కాదు. కావాలని చెప్తావా నువ్వు? నేనేం కావాలని చెప్తున్నా? పాలు అమ్ముతాడు చూస్తలేవు నువ్వు.
అంటే నేనేమన్నా పనికి మాలు ఉన్నానా? పొద్దుగా లేచినప్పటి నుంచి ఊడ్చినా చల్లినా ఇల్లంతా దూడ్చినా పనంతా వేసి నేను ఇప్పుడే ఇట్లా పోయి ఫోన్ మాట్లాడతాను, నువ్వు దానికే కదా కావాలని కావాలని చెప్తున్నావు అంటున్నావు. అది ఉంది కదా ఇంట్లో, దాన్ని గిన్నె బియ్యం పెట్టమని పోయినావు. కూడా అదే పని చేసుకుంటూ ఉండాలి, నువ్వు మాత్రం చేయకు అంతేనా? నీ బాధ ఏంది? ఇప్పుడు నేను వాళ్ళకి అన్నం వండలేదానా, లేకపోతే అది పని చేసిందానా? ఏంటిది మరి చేయొద్దా? ఏంటి చేయొద్దా? అగో అరవింద్ నువ్వు ఆగు. ఏమైంది అక్క ఇప్పుడు? నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంట్లో బువ్వ వండలేదు, కూర వండలేదు, మనుషులు ఉన్నా కూడా లేని లెక్కనే ఫోన్లు మాట్లాడుకుంటూ పోతారని చెప్పేసి ఆయన ఇష్టం ఉన్నాడు సీరియస్ ఎత్తుండు. కాదక్క నేను పడుకున్నది నీకు తెలిసే కదా, నాకు పానం మంచిలేని తెలిసే కదా. నేను బట్టలు విండగా చూసుకుంటున్నావు కానీ మరి ఆ చెల్లె పిండకే నేను విండుతాను అన్నవా? ఎవరి బట్టలు విండాలా? నీ బట్టలు విండన్నా? నా బట్టలు వినమని నేను అంటలే, అత్తమ్మలో విండంగా చూసినావు కదా. అరే నేనెందుకు చూసిండే? నాకు మా అమ్మ ఫోన్ మాట్లాడుతుంటే నాకు ఆడ ఏమైతుందో, మా బాపుకున్న మా చిన్న బాపుకు తాపుకో దిక్కు లొల్లు అవుతుంది, నాకు అదే టెన్షన్ అని ఫోన్ మాట్లాడతానా. నువ్వు వచ్చే వరకు సప్ప వింటివి, ఆడ జాడితివి. నేను దేవుని రూమ్లో దేవుని రూమ్ అంతా దూడ్చుకొని దీపం పెట్టే వరకే నువ్వు పని చేతివి. నేనేం చేయన్నే? ఇగో అరవింద్, నేను ఆమెను పిండు అని చెప్పలే, నేను పిండు అని చెప్పలే, అర్థం చెప్పడానికి నేను చూడలేదు. వినబడుతుందా? నువ్వు కావాలనే నన్ను అనకు. నువ్వు చేసేది అని అర్థమవుతుంది, మీ ఇంట్లో నీకు నచ్చలేదు అంతే కదా. నువ్వు పిండుమని చెప్పవు, పిండపోతే అత్తమ్మ పిండలేదని ముసలు పెడతారు మళ్ళీ మీరు. ఎద్దుకు ఎగెత్తాను, బర్రెకు దిగెత్తాను అని చెప్తున్నా. హారిక ఆయనకు అన్ని వచ్చే వరకే ఎక్కించి చెప్తాను. ఇప్పుడు ఆయన నా మీద సీరియస్ అవుతాడు. నువ్వు ఆగో, నువ్వు ఇంట్లో ఉంటే నాకెవరంది? నువ్వెట్లా పుట్టినావు? ఆయన ఎట్లా పుట్టిండు? మాకు హక్కు ఉంది, నీకు హక్కు ఉంది. బాధ ఏందయ్యా? అరే నీ పెళ్ళం పంచత నన్ను ఎందుకు తిడుతున్నావు? నేనేమో పోయి చేయమన్నట్టు పెట్టించినా కాదర్ మీద ఎక్కించుకుంటే చెప్పిన అంటుంది, అడుగుమాలా నిన్ను? అంటే అంటే నువ్వు నా మీదకి లొల్లికత్తావా రవిందు? చెప్పు. నేను బట్టలు విండంగా చూడలేదు, చేయలేదు. నువ్వు పిడతా అంటే ఎట్లా చూసినావు, పని చేస్తా అంటే ఎట్లా చూస్తున్నావు? నేనేం చేయన్నయ్యా? నా పని నేను చేసినా కదా. నేనేమైనా ఖాళీగా ఉన్నానా? అర్థమవుతుంది కదా, నా పని నేను చేసిన అంటే అంతులు పెట్టినట్టు అర్థమవుతుంది కదా. అరే నేను అంతులంటే అర్థం తెలుసా? చెల్లె నేను ఇల్లు ఉడతాను, బోలుదాం, నేను ఆకిలు ఉడతాను, వలుకుజల్లు, ఇగో నేను నీళ్ళు ఎత్తుకతాను, బియ్యం పెట్టు, గిట్లా ఓపెన్ అని కోపని మాట్లాడితే అది అంతులు పెట్టినట్టు. నా పనులన్నీ నేను చేసుకొని నీ పాటికి నువ్వు బట్టలు విండుకుంటే నువ్వు మాట్లాడవు గంతే, చేతులతో అన్ని చేస్తావు. చేస్తాడు, నువ్వు చూసుకుంటున్నావు, అన్ని అర్థమవుతుంది. దాన్ని చూస్తేనే మీరు ఓర్తలేరు, కనీసం మాట్లాడతలేరు. ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరు ఓర్తలేరు? నేనేం ఓర్తలేను. నిన్ను ఎక్కడ మాట్లాడుతారు అక్క? నేను మాట్లాడిన కానీ సరిగ్గా మాట్లాడతలేరు మీరు. సరే నువ్వు ఎప్పుడు మందలితే నేను సపరేట్గా చూడకుండా పోయినా చెప్పు. ఎప్పుడైనా గంతే ఉన్నారు మీరు. ఇగో అయిన దానికి కాని దానికి నా మీద ఉట్టేకే. నాకు నీ అసొంటి చెల్లెళ్ళు ఉన్నారు, నీకు నా అసొంటి హక్కు ఉన్నదో లేదో కానీ నేను ఎప్పుడు కూడా నిన్న అట్లా నువ్వు మందలిస్తాంటే చూసుకుంటా, నేను పట్టించుకోకుండా పోయింది లేదు. అంటే నా కోళ్ళు లేరని ఇప్పుడు మాట్లాడుతున్నావా? నా అసొంటి హక్కు ఉందా లేదా అని మాట్లాడితే ఇప్పుడు నా కోళ్ళు లేరన్నట్టే కదా. నేను అట్లా లేదే, నాకు అట్లా ఉండదు నీ మీద ఉద్దేశం. నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, నీ అసొంటి వాళ్ళే అని చెప్తున్నా. అన్ని ఏర్పడతాయి ఇంట్లో చెప్పమల్ని. ఇగో నువ్వు ఊకుక ఇల్లు గురించి నా దగ్గర తీయక అరవిందు. నాకెంత హక్కు ఉందో నీకు అంత ఉంది. నువ్వుండు, నేనుంటా. నేనెప్పుడు కూడా మిమ్మల్ని పోవాలని చూడలేదు. పెళ్ళైన సంది మీరు నన్ను చూసి తోర్తలేరు, కావాలనే లొల్లి పుట్టిస్తారు. అరే నీ పిల్లని పండబెడి చేయనా? మరి పండబెడి చేయనా? నేను ఇంట్లో పండు చెల్లె పండు నేను చేస్తా. నన్ను వాడి నువ్వెందుకు అవసరం? అరే అమ్మత్త ఆమె తిడతారు అరవింద్, నాకు అర్థం కాదు. ఇప్పుడు తను పానం మంచలేదని అమ్మకి ఎరికే, నన్ను తిడుతుంది కదా. ఇప్పుడు దాని పానం మంచలేదు, దాన్ని బట్టలు ఎందుకు విండమన్నవే? నువ్వు విండితే ఏమైంది? మరి నీకేమో రోగం అని చెప్పి నన్ను అంటది కదా, దాన్ని తిడుతుంది. ఇగో కావలసుకొని లొల్లి ఎత్తారు. ఎట్లా తిన్నో మాట అనాలని చెప్పి అది చూస్తుంది, నువ్వు చూస్తావు. ఇవాళ దాకానో బువ్వలేదన్నావు, ఇప్పుడేమో మళ్ళీ బట్టలు విండింది అన్నావు, ఇంట్లో పని చెప్తానంటున్నావు, వంతులు పెడతాను అంటున్నావు. నేను ఆమె జోలికి పోయింది లేదు, ఏం లేదు. తిన్నదరే ఒక వేసి బట్టలు విండింది, దానికి ఇప్పుడు మీరు నన్ను తిట్టుర్రి. మరి ఎవడు విండువన్నాడయ్యా? ఎవడు విండువన్నాడు? ఈవెనట ఎవడో బట్టలు విండమన్నాడట. పోయి బట్టలు విన్నందుకు నా పిల్లలతో బట్టలు ఎట్లా విండిచ్చినావు అని చెప్పి సీరియస్ అవుతాడు. ఏమో నాయి విండిందా, నా మొగని విండిందా? చెప్పకు, నా మీద నా మీదకైతే ఉరికిరా. నువ్వు చెప్తావు కదా, చెప్పుకో. గదే అలవాటే కదా నీకు. అమ్మ లేదు, అమ్మ మా ఇంటికి పోయింది. అయితే మా అమ్మలు ఫోన్ చేసిర్రు, ఇలా మా బాపల్లది పంచాయతీ ఉందంటే అమ్మ పోయింది. నేను ఫోన్ మాట్లాడుతాను, మా అమ్మ ఫోన్ చేయగానే. అరే నేను ఇది బట్టలు విండింది చూడలే, ఏం లేదు, నేను దేవుని ఇంట్లో దీపం పెట్టుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా, అది బట్టలు విన్నది నన్ను ఇష్టం ఉన్నాడు తిడుతుండు. కాదే 2 రోజులు అయితే నానే మనిషి అద్దుకుండా బట్టి నేను చేసినా నన్నంటావు. నేను ఏమిటికి నా జోలికి వచ్చుడు? నేను వినమని చెప్పిందా? బట్టలు వినమని చెప్పింది. అది పిండిమని చెప్తారా బాబా? అక్కడ ఉంటే వింటారా? దానికి ఏమైంది ఇప్పుడు? దానికి లొల్లేందుకు? మళ్ళా లొల్లేందుకురా? ఏంటి లొల్లేందుకు? గంట అవసరం ఉండదు, వింటే చూసుకుంటే ఎందుకు ఉండాలి? నీకంత అవస్థ కాదు, పెద్ద ఆపరేషన్ అయిందా? మరి చెప్పు. మాట్లాడుతున్నావు అక్క? అరే నేనేమన్నా ఎందుకు కొడతానే? కాదురా, బట్టలు వినమని చెప్పింది, ఏమన్నా వదిన చెప్పిందా?
చెప్పలే కదరా మరి నీకు అవస్థ ఉన్నప్పుడు పోయి పండుకోపోయాను ఎవరు చూడమన్నా నేను కాదు బావా అవస్తుందని చెప్పుడు కాదు అక్కడ వంతులు పెట్టినాక పిండరా అరే నీకు వంతులు ఎవరు పెట్టిలా మళ్ళీ అట్లే మాట్లాడతావు అక్కడనే విండుకుంది బట్టలు అక్కడనే ఉన్నాయి వంతులేంది పిండవా నువ్వు మా అబ్బాయి బట్టలు పిండవా అరే నేను ఎందుకు విండు నాకు అవస్తుంది కాబట్టి మరి నా ఒక్కరోజు బాధ చెప్పుకున్నా నా బాధ చెప్పుకుంటే నేను అడుగుమన్నాను నేను ఇన్ని రోజులు వదిన ఏం లేదురా ఏ ఆగమ్మా ఇన్ని రోజులు వదిన ఏం లే పిండింది మరి పిండానికి ఇవాళ ఒక్కరోజు పిండితే ఏమైందిరా అంటే సచ్చినా కానీ మంచిగా కానీ బట్టలు పిండుకుంటే ఎన్ని రోజులు అవుతుందిరా పిండబట్టి ఎన్ని రోజులు అవుతుంది పిండబట్టి తిరగడానికి ఇబ్బంది ఉన్నదని అరే ఓ పిచ్చోడా ఎన్ని రోజులు అవుతుందిరా పిండబట్టి ఇవాళ ఒక్కరోజు పిండే వరకే నీకు బాగా కష్టం అవుతుందిరా వీళ్ళు ఒక్కరోజు పిండిందా పెళ్ళై గిన్ని రోజులు అవుతుంది ఒక్కనాడని ఎవరు బట్టలు మిట్టుందా దాని నీ తప్ప ఏమన్నా మేము ఉంటుందా పిండిందా అంటే అదే లొల్లి కోసం అదే పిండుతుంది అన్నట్టు. అరే నేనేం చెయ్యాలి ఆమె పిండిందా నీకెందుకు రా వాళ్ళు ఏదో పని చేసుకుంటారు వాళ్ళు బట్టలు పిండుకుంటారు ఊడ్చుకుంటారు చల్లుకుంటారు నీకెందుకురా వాళ్ళ మధ్య నీకెందుకురా నీకెందుకు ఇప్పుడు నువ్వు ఎందుకు తయారు చేస్తాను మరి ఏమైంది నీకేమైతుంది చేసేది మీరు బావా ఏం కాదు నువ్వు ఇష్టం ఉన్నాడు మాట్లాడకు నా పాడికి నేను ఫోన్ పట్టుకొని వస్తాడు గెలికింది ఆయన అందరిని మనీ ముచ్చట్లు ఆకలి అవుతుందని బాధనే అనుకుంటుండు ఆకలైతే సలన ఉన్నదని చెప్పినా కొంచెం బాగుతే ఏమైందిరా అరే గీయాల దాకా అన్నం వండరు ఏమంటారు ఏది లేదా ఏంద్రా నువ్వేనా నౌకరి విషేస్తాను వారి ఇప్పుడు నీకు అంత తొందర ఆకలిగా నీకు మరి నువ్వు ఎత్తాను నౌకరి నేను అడిగినారా నేను ఆకలి నువ్వు ఎత్తావా? అరే పోయి పెట్టుకోపోయినామరా నీకు నేను పెట్టుకోవాలి మరి ఆ? వాళ్ళిద్దరు పనులు వేసుకుంటున్నారుగా నేను బాగా పోయి పని చేసి వచ్చినా నేను ఇక్కడ పని చేసుకోవాలి అంతేనా అరే అవులే చెప్పేది నీకు అర్థమైతలేదారా ఆ. కొంచెం ఆగితే ఏమైందిరా అంటాను ఇప్పుడు లొల్లి తయారు చేసినందుకు నేనే లోచారు చేసిన వదిన ఈ టైం అవుతుంది అన్నం ఎందుకు కంటలే అన్న అట్లన్నావా వదినాన్ని పిలిచినవా మనుషులు ఉన్నారో లేరో కొంపల మనుషులు ఉండి కూడా బువ్వ అంటారు కూర అంటారు అవస్థతో ఉన్నదని తెలిసి కూడా వంతులు పెడతారు ముఖం అటు పెడతాడు మూతిటి పెడతాడు మాటలిసి పెడుతుండు మరి కాదా ఏంది పిచ్చిలేస్తుందారా కొన్ని రోజుల నుండి ఏం మాట్లాడుతాను అర్థమవుతుందా చిన్న లేదు పెద్ద లేదు ఇష్టం నుండి మీదికి పోతాను మొన్న అబ్బాయి మీదికి పోతావు ఇలా వదిన మీదికి పోతావు బాగా కొమ్మలు మొలిచిన ఎవరు నీకు అన్నా నువ్వు ఏం నౌకరు చేస్తాను అని ఏం చేస్తాను అని గంటకన్నా కోపం వస్తాను నీకు పని చేస్తే ఆగ కావచ్చు ఇక నేనేం పని చేస్తలేదు పోటు మొగోనివి నేనేం పని చేస్తలేదు అంతే ఏం చేస్తాను నిలువ తింటాను తిరుగుతాను వస్తాను అన్నం అనలే అనుకుంటే వాళ్ళ మీద కోపడతాను ఏం చేస్తాను అని నీకు అంతకన్నా కోపం నేనేం పని చేస్తాను గాలి తిరుగుతాను గాలికి వస్తాను మరి లేకపోతే నాకు సాధ కాదు అరే నీకు చెప్పినా పోయి హైదరాబాద్ లో జాబ్ చేసుకోరా నేను చెప్పిన మా ఫ్రెండ్ దగ్గర ఉన్నది పోరా అంటే పోతానా ఈయన వాడు చెప్తాను ఈ లొల్లి పెట్టి చేయడానికా నేను ఈయన వాడు చెప్తాను కాదు నువ్వేమైనా పెడతాను నాకు నువ్వేమైనా పెడతావా మీరు ఇద్దరు ఏమైనా పెడతారా నాకు ఎవడు పెడతానా మరి మొన్న 5,000 కావాలని ఎందుకు వచ్చినావు మన నా దగ్గరికి 5,000 నీయారా మరి ఎవరే నీయారా రారా పోరాను నీకు నోరుకి ఎంత అంతే మాట్లాడు ఎవలేరా చిన్న లేదు పెద్ద లేదు బాయిగడ పని ఎవరు చెప్తారా నువ్వు ఉన్నాడన్నా బాయిగడికి వచ్చిన మొగమేనా నీది కనీసం బాయి గెట్లెంతున్నాయి తెలియదురా నీకు నువ్వు ఎందుకు చేస్తాను రా ఈ పని చేయలేక పని చేస్తాను ఈ పని చేసి అన్ని చేస్తలేదా నువ్వు తెస్తాను నువ్వు తెస్తాడు నేను దింపుకుంటా కూర్చుంటాను రా మరి లేకపోతే వీటికి బాగా మాట్లాడతానే కానీ చెప్పిన బాయిగడ గొంతు కట్టని చెప్తాను నేను ఇక్కడ నువ్వు నన్ను పని చేస్తాను అంటాను వారా ఏ లాభం రా నువ్వు చేసి ఏంటి ఏం లాభం అందరు ఎత్తాలు కూలోళ్ళు ఎత్తాలు వాళ్ళు ఎత్తాలు నువ్వు బాయికడి పోయి చూసి వచ్చే వరకే నీకు కట్టం అవుతుంది బాగా అదే మీ సూపులో పోయి చూసుకుంటా కూలోళ్ళకి పైసలు ఇస్తలేదు నా జీతంలోకి వెళ్ళి ఇస్తలేనా నువ్వు ఇస్తాను కూలీలకు మరి ఎవడిస్తాడు నీకు ఏం తెలుసు అని మాట్లాడతాను ఏం తెలుసు గొడ్డు కట్టం చేసుకుంటే వస్తాను వచ్చిన పైసలు లెక్కలు రాసుకుంటే ఏదంటే అయింది ఎవరికి ఎవరికి ఇచ్చినా లెక్కలు రాసుకుంటే తెలుసు నువ్వు చేయలేని అన్ననారా నువ్వు చేయలేని అన్ననా నీకు బుక్ లేదు రాసుడు ఒక్కటే గంతే పిచ్చోను అరే ఏం మాట్లాడతాను ఏం రాసిందా ఏం రాసిందా అంతగాను ఏం చూసినావు నువ్వు ఎప్పుడు దారే నువ్వు వినుడు దారే మెంటల్ అరే అన్న నీకు ఫ్లాట్ లేడు అవి మన పేరు మంచిగా మాట్లాడు వచ్చిన కాజాలు నీకు నోరు బాగాలేస్తుంది అర్థమవుతుందా లేదన్నా మరి మరి చూపి అవేంటియో ఏందమ్మా నీకు లెక్కలెక్కడి అమ్మా నువ్వేం చూసినావు నేను చూసిందా ఫస్ట్ కాజా లెక్కలు వేసేది మాట్లాడు అటు మాట్లాడక అర్థమవుతుందా నువ్వైతే ఇటు మాట్లాడచ్చు నేను ఇటు మాట్లాడద్దు నేను మాట్లాడదు నువ్వైతే ఇటు మాట్లాడచ్చు కదా ఇటు బాగా మాట్లాడతానని చెప్తానా ఉండే కాడికి ఉండు ఏంటి నువ్వు నాకు చెప్పేది చిన్న పోరేనా నువ్వు నాకు చెప్పేది ఏమనుకుంటాను నువ్వు నన్ను గాలి తిరుగుతాను అండి నువ్వు ఏమైనా పెడతాను నాకు చెప్పు ఏమైనా పెడతావా పిచ్చి మాటలు మాట్లాడకు సపరేట్గా నువ్వు చేసుకో మంచిగా అర్థమవుతుందా ఏంటంటే నీకు నాశనాలను కూడుకున్నారా కూడుకున్నదిరా అంటే అవులాగానే ఉన్నావు సపరేట్గా అంతా లొల్లి పెద్ద ఎందుకు ప్రతి దానికి సమాధానం చెప్పడం అవసరం వాడు ఎప్పుడైనా సమాధానం చెప్పిండా ఓ బాగా మొగోడు అని మాట్లాడుతాను ఇప్పుడు ఏ ఊకో నువ్వు ఇప్పుడు నేను కనుక నీదో చేతిని పరిగెడగలరా ఏది నువ్వు చేసేది నీ తలకాయ ఎడబెట్టుకుంటావు నీ తలకాయ ఎడబెట్టుకుంటావు అంటానా కొడతావా మీ మీద కత్తున్నావు మరి చంపురా మమ్మల్ని చంపినాక నువ్వు ఒక్కనే ఉండొచ్చు ఇంట్లో అదేరా అమ్మచ్చంగా చెప్తా నీ సంగతి నువ్వు కూడా నేను పోడా అనేది మాటలు బాగా అయితే రౌడీ అరణ్యమన్నా చాలని పో
శంకర్ ఏంది వాళ్ళ పంచాయతీ వచ్చిన్నదా రత్నాకర్ ఇంకేమైనా వచ్చేది ఉన్నదా? నేనైతే మిమ్మల్ని పిలిచిన వాడిని అడుగు ఇంకెవరైనా పిలుచుకోవచ్చు మరి వాడు. చెప్పాలి శంకర్ ఎవరు ఉన్నారు వచ్చేది? ఇవ్వలేరు సేట్ నాకు. నేనే మిమ్మల్ని పిలుచుకొచ్చుకున్నా, మీరే చెప్పారు ఏదో విషయం అయింది మరి. నన్ను అడుగుతానే సేటు. నిన్ను అడగకపోతే ఎవరు అడగాలి? చిన్నోడిని అడగకపోతే పిలిపించింది మా అన్న కదా, మా అన్నని అడుగుండ్రి. వ్యవహారం చేసింది ఆయన కదా. అదే సేటు, వ్యవహారం చేసింది ఆయన, చేయాల్సింది ఆయన, ఇంకా చేసేది కూడా ఆయన సానున్నది. అది చేయమంటే చేయకపోతేనే ఆయనే మళ్ళీ రోడ్డు వచ్చి పిలిపించాడు. మా అన్ననే అడుగుండ్రి. రత్నాకర్ నేను ఇంటికాడ కూర్చుండి మాట్లాడుకున్నారా మన ఇంట్లో దీంట్లో అంటే, ఇగో బజార్కి ఎక్కిన వాళ్ళం ఎక్కినాం, ఏడైతే అది మాట్లాడుకుంటాను, బాయికాడికి చెప్పి అన్నీ మాట్లాడుకుందాం, అన్నీ తెలియాలి అన్నాడు వాడు. మళ్ళీ ఏం తెలియనట్టే చెప్తాను నాకేదో. అరే బాయికాడికి పొమ్మన్న కారణం కూడా ఇక్కడ బయటపడుతుంది కదన్నా. ఏంటిది నేను సమస్య నాకు ఎక్కన్నది, నాకు ఉన్నదా లేదా అనే సంగతి బయటపడడానికే బాయికాడికి పోదాంపా అన్న. అంటే నీకు భూమి లేదన్నా? నేను చేసిన దొంగతనం ఏంది? బాగా బాగా మాట్లాడబడి. సరే మీరు మాట్లాడుకుంటే ఎందుకు మరి? అయ్యో వాదన కాదన్న, చెప్పేది ఉంటే చెప్పన్నా. ఎందుకు వాదన పెడతాను? చెప్పేది నేను వాదన పెడతాను రమేష్. అరే ఏంద్రు ఉట్టి ముచ్చట్లే మాట్లాడతాను. కూర్చున్నారు పెద్దవాళ్ళు అనుకోలేదు కన్నా, ఏదన్నా ఉంటే చెప్పేది. రమేష్ చెప్పు. అరే శంకరు, ఇప్పుడు 10 మంది చెప్పేటోళ్ళు బజారు పంపాలి ఎట్లా అంటారు నువ్వు అన్నాను? అన్న నేను ఇంట్లోనే అడుగుతానే కాలేదే, అయినా మళ్ళీ రోడ్డుకి వచ్చిండు. ఇక మళ్ళీ రోడ్డుకి ఎట్లా పిలిపిస్తాను కదా, బాయికాడికి పోదాంపా అన్న. వీళ్ళు తప్పే ఉండదు అన్న. చెప్పు, ఇక బైక్ రమ్మన్నావు కదా, వచ్చిన చెప్పు మరి. అయినా చెప్పమాను. అరే నేనే చెప్తా తీరా. అరే రవి, వీనికి పట్ట చేయాలరా నేను భూమి. బ్యాంకులో బుక్కులు ఉన్నాయి, బుక్కులు ఇచ్చుకొద్దాంత అమ్మి సరిసగం పైసలు పెట్టాను నేను అన్న. ఏగా దాని మీదకి వెళ్ళి నోటికి ఎట్లా అట్లా మాట్లాడు. ఇక నేను చెప్పుకుని కూడా చెప్పుకోను. వానికి భూమి చేయాలి, వాడు 3 లక్షలు నేను 3 లక్షలు బ్యాంకులో అప్పు కట్టాలి. కడతాడా కట్టాడు అడుగు, కట్టకుంటే నేను కట్టి శంకరు ఉన్న నాన్న చనిపోయాడు, తండ్రి వెనుక తండ్రి లాంటోడు అన్న అంటోడు. నేను ఎత్తుకొని ముద్ద తినిపించి ముద్దుగా అడిగి నీకు అట్లా మాట్లాడతావు రా చిన్న పెద్ద లేకుండా? గవ్యాన్ని ఉన్న ఆయురో తమ్ముడా. నేను ఏం మాట్లాడినన్నా? ఇప్పుడు చిన్న పెద్ద లేకుండా తేడా లేకుండా మాట్లాడేంత సంస్కారం లేను నేను. చెప్తాను కదా అక్కడ అన్న. నేను చదువుకున్నాను రవన్న, నేను మా అన్నడు ఒక్క మాట కూడా లేదు. ఏమనలేదారా నువ్వు? నా కొడుకు పెళ్ళికి పెట్టినావా, నా కొడుకు దవాఖానకి పెట్టినావా, నా బిడ్డ పెళ్ళికి నేను ఎప్పుడైనా నా అనుకున్నాను రా. నా కడుపులో పుట్టిన వాళ్ళకి అయినా కాకుండా నాకు 5 పిల్లలు అనుకున్నా. నేను 5 సమానంగా చూసిన. వీడు నాన్న అనే బంధం చూసింది వీడు. శంకరు పిల్లలు పెళ్ళిలేనారా మీకు? డబుల్ మీద మాట్లాడేందుకు అట్లా మాట్లాడేవారు? అన్నా నేను ఒకటి చెప్తాన్నా, 5 లక్షల రూపాయలు తెచ్చిండు, మితితో 6 లక్షలు అయినాయి. నన్ను 3 లక్షలు ఎట్లా ఏమంటాడు? గాలేక చెప్పమంటే నాకు ఇవన్నీ అది ఏమో చేసినట్టు చేసిన ఎందుకన్నా నాకు అర్థం కాదు. కాదే రత్తన్న, నువ్వు పెద్దోనివి, మరి నువ్వు పైసలు తెచ్చినావు, ఖర్చులకు వాడినావు, మరి తమ్మునికి ఎన్ని పెట్టినా మరి నాకెన్ని అయినాయి అని రాసి పెట్టపోయినా వెళ్ళక్క. సగం కట్టినట్టు ఎట్లా కడతాడే? అయ్యో అని పని మాట్లాడుకుంటుంటావు, నీకు చెప్పరాదు పాడరాదు. ఇగో రవయ్య, మేము ఆయన అన్నాడు కదా ఈడికి వచ్చి, అన్న నాకు పైసలు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, నాకు ఇల్లు కావాలన్నా అని అడిగింది. అడిగితే సరేనయ్యా కట్టుకుంది తీ అంటే, మరి పాస్బుక్లు లేవాయే, మరి పాస్బుక్లు బ్యాంకులు ఉండే ఎట్లనయ్యా అని అంటే, నాకు పాస్బుక్లు తేవాలి, నాకు పట్ట చేసి పెట్టాలి, ఎట్లయితే మంచిగా ఉండదు అని అన్నాడు. అన్నాక సరే మరి నాకు పాస్బుక్లు చేసి పెట్టాలన్నా ఎట్లా అని మేము అప్పు తెచ్చుకుంటుమి, పొత్తుల అప్పు తెత్తిమి అని మాడిబిడ్డ దగ్గరికి పోయి మా అన్నని అడిగితే, అన్న ఒక 6 లక్షల రూపాయలు అని మేము మా అన్నని అడిగచ్చాం. అడిగితే 6 లక్షలు లేవు, ఒక 3 లక్షలు ఉన్నాయి, తీసుకుపోయినట్టయితే పట్టుకొచ్చినాక మరి ఇంకా 3 లక్షలు కావన్నాయి, ఏడు దేవాలే అని అటు ఇటు ఊళ్ళో పోగానే పోయింది. ఎవరు ఒక్క రూపాయి పుట్టనీయకుంటే మరి వీళ్ళ తమ్ముని పిలిచి అన్నాడు, నీకేనా పుట్టదేరా, మరి నీ దగ్గర నువ్వు 3 లక్షలు తెస్తే నా దగ్గర ఇచ్చినాయి 3 లక్షలు పెట్టి బ్యాంకులు ఇచ్చి ఆ పాస్బుక్లు తెచ్చి నీ పట్టను నీకు ఎత్తాను అని అన్నాడు. ఏంది నేనెందుకు కడతా, నాకేమన్నా ఖర్చులైనాయా? ఏగో ఇంకా అంతేకాదు, తర్వాత లెక్కలు చూసుకున్నావు. ఏమన్నా ఉంటే నీకు వచ్చేటు నీకు ఇస్తా, నాకు వచ్చేటు నాకు ఇస్తావురా. ఇప్పుడు పట్ట చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు కదా అన్న. ఇక దాని మీదకి వెళ్ళి లేచి వాళ్ళిద్దరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మరి ఆయనతో 3 లక్షలు నువ్వే నన్ను చెప్పిన అప్పు. అరే పుడితేనే చేసినట్టు అయితే లేదు, నువ్వు నేను ఇస్తాను నీవంత నువ్వే అన్నట్టు అయితే లేదు. రమేష్ మేము అట్లా అనుకోలేదయ్యా, తప్పనేనా ఆయన పుడితే తెచ్చిచ్చేది ఉంటే పొత్తులపోతే ఆయనకు మేము అప్పు ఎత్తుమోయేమో దేవుడు ఎరుకు. మేమైతే అసలు ఆయనకు అప్పేద్దామని మేము వినడం అనుకోలేదయ్యా. మేము ఇప్పుడు చెప్తాను, అప్పుడు కూడా రమేష్ కాదు, కొత్తల ఆడబిడ్డ దగ్గర పోయి బిడ్డ నుంచి పట్టుకు ఆడబిడ్డ దగ్గర పోయి 3 లక్షలు తెచ్చుకుంటారు. కావాలని 3 లక్షలు తెచ్చుకున్నారు కదా, మమ్మల్ని 3 లక్షలు తెచ్చుకుంటే మేము ఏడు తేవాలి. 5 రోజులు పొత్తుల సంసారమైన ఆయనకి ఎవరు రూపాయి పుట్టనిస్తారు అని నేనే చేసినాను మా బావన బట్టి.
మాకెవరన్నా ఇస్తారా పైసలు రూపాయి ఇస్తారా ఎవరన్నా మాకు బయటికి పోతే ఇగో మా ఆడబిడ్డ అంటే పొత్తుల ఆడబిడ్డ మా ఆడబిడ్డ మా తిక్క మాట్లాడుతుంది అని నువ్వు అనుకుంటావు కావచ్చు. మా అన్నని అడిగచ్చినావు. మా అన్న ఎట్లా చెప్తాం మీకు అట్లా అంటే మేము ఎన్ని లక్షలు అడిగినావో మా అన్న చెప్తాడు కదా. ఇప్పుడు వాళ్ళు మేము సగమే తెచ్చుకున్నామని ఆయన సేటు ఇదంతా కాదే 6 లక్షలు ఇంకా కట్టమంట కడతా ఏం చేస్తా తలకాయ నొప్పి అరే నాకు భూమి ఉన్నదో లేదా పట్ట చేసేది లేదా నాకు సాపు చెప్పు శంకర్ నాకు చేసుడేనా నీ సగం నీకు ఏ బా, ఇవ్వలే. ఆగా. మరి ఇంకా ఉన్నదా ఏందన్నా బయటకు సేటు వచ్చినా? ఒక నిమిషం ఆగు. అరే శంకర్ ఆరా బాధ ఏ బా ఇప్పించిండు. ఎంత అడిగిండే బా 6 లక్షలు కావాలా ఇంటికి వచ్చిండే నానే రమేష్ మాట్లాడుతుంది తొలిగా మాట్లాడుతుంది ఏదో మాట్లాడేనా అయ్యో రవ్వన్న అదా అరే ఆగా నన్ను 3 తెచ్చుకున్నాడు కాబట్టి 3 సగం తెచ్చుకొని సగం కట్టమంటాను నేను అడిగిన ఎంత అడిగిన అక్కడ ఎంత అడిగినంటే ఎవరికి మనం పోయినావా చూసినావా బాగా చెప్తాడు వా పెద్దోడు అరే నేను కనీసం మరి అరే తమ్మి మరి పైసలు అంటరా అన్న వచ్చిండ్రా ఈ 3 చదివినరా ఇంకా ముందు ఇక్కడ ఇంట్లో ఎవరన్నా మా అక్క ఫోన్ చేసిందా మా బావ ఫోన్ చేసిండా కాదు ఇంట్లో ఉండటానికి నీకు సొయ్యి లేదారా మరి మరి అన్నో కాడ చదువుకొస్తాడు నేనో కాడ చదువుకోవాలన్న సొయ్యి లేదా నీకు చెప్పచ్చుండే అక్క మీ అన్న అయితే మరి 3 లక్షలు అయినాయి 3 లక్షలు అక్కలు ఇచ్చినైతే వాళ్ళు చెప్పారు కదా ఎవరు చెప్పిలే ఎవరు నీ చెప్పారు దగ్గర ఖచ్చితంగా తెలిసిందా నువ్వు ఉచితంగా తెలిసిందా ఖచ్చితంగా చెప్పలేదా అన్న మీరు చెప్పినా ఏం చెప్పబోడే అంటే మన మనసు ఎంత బాగా అనిపిస్తుంది అరే మరి నువ్వు కనీసం అన్న వచ్చిండ్రా ఏవో పైసలు అంటే పైసలు ఎక్కడరా అని నాకు ఫోన్ చేసినావు అయ్యో అన్న దొంగతనం చేసిండు అట్లా మనసు ఎంత బాధపడితే మీరు మీద ఒకటి కదా మీరు అనుకున్నాకనే కదా అన్న వచ్చింది నాకు చెప్పొచ్చిందా నాకు చెప్పొచ్చిందా నాకు నీ దగ్గర చెప్పిరాను మళ్ళా సుమతి వాడు మళ్ళీ మీరు ఒకటి అంటాడు దండం పెడితే ఎట్లా ఏది అట్లా ఎదిగా నువ్వు ఇళ్ళకి రాకు ఇక ఎట్లయితే అట్లా వాడు ఎప్పటి కదా మీరు ఒకటి మీరు ఒకటి ఒకటే మరి మీరు అరే శంకర్ విషయం తెలియకముందు ఓకే తెలిసిన కానీ మొన్న ఫోన్ చేయొచ్చు కదా బావకన్నా అక్క కన్నా ఇగో రవ్వన్న నేను ఒక్కటే చెప్తాన్నా సరే ఇప్పటి వరకు నాకు సేటు వాస్తవానికి ప్రతిదీ మా అన్నే మా నాన్న మా అన్న ఇద్దరుండే పతార పుట్టించుకొచ్చారు ఎవరం వెళ్ళ చేసిండ్రు ప్రతి కార్యక్రమం చేసిండ్రు నేను ఇంతవరకు రూపాయి ఎవరం పోయి అడగలే ఇది నిజం వరకు కడతాపో మొత్తం కడతాపో ఇప్పుడు ఇక నువ్వు కట్టినాద్రా నువ్వు మొత్తం కడతా నేను నువ్వేమన్నావురా నీ అన్నవరా నీ కొడుకు నీ బిడ్డ నీ అన్నవరా నువ్వు నా అనలేదురా అరే నీ ఇప్పుడు ఏమంటానా ఇగో సేటు మంచిగా గమనించు. మాటలను బట్టి తెలుస్తుంది నీ నాన్న కాడ వచ్చారు మీరు నువ్వు అట్లా ఎట్లా అన్న ఎప్పుడన్నా అనుకున్నాడా మరి నీ నాన్న అన్నప్పటి ముచ్చట. నుంచి పడేది అయ్యో మరి ఇప్పుడు ఈ 3 లక్షలు నన్ను ఎట్లా కట్టమంటాడే నీ రాలేకపోతే నీ 3 లక్షలు ఎట్లా అంటాడే ఇప్పుడు నువ్వు నీ రాలేకపోతే 3 లక్షలు ఎట్లా కట్టాలి చెప్పు? ఈ మొత్తం కూడా చెప్పు. మాట్లాడరా తమ్మి మాట్లాడు నువ్వు 1 లక్ష 2 లక్షలు అయితే అన్న మరి మిగతా అన్న తయారు చేయమని చెప్పంటే అయిపోవు కదా రాని నేను మీకు నేను సేటు ఒకటే అన్నా నా దగ్గర అన్ని పైసలు అయితే కావన్నా అంటే 3 లక్షలు కావాలరా నేను 3 లక్షలు తెచ్చిన అన్నాడు. ఎన్నో అన్ననే ఎక్కడ ఎత్త మరి మిగతా అయినా చదరా అని చెప్పి అయిపోవు కదా నువ్వు విషయం చెప్పే చచ్చిపోయేటప్పుడు చూద్దాం అప్పే ఉండే వాడేం తిందే తాగలే ఇక మాటి మాటికి లొల్లేద్దాం నేను చూద్దాం అంటాను బిడ్డ లొల్లి పెట్టుకోకురా అని అంటే ఇక వీడు నాది నాకి అని వీడు అనబట్టి నేనేం చేయాలి అద్దా మరి ఏ కొడుకు ఆ కొడుకు అద్దా అవ్వా ఏ కొడుకు ఆ కొడుకు ఇద్దరైనా చూస్తానా నేనేం బొంద మీద పెట్టుకోకపోతే ఏమున్నది ఇలా పట్ట చేస్తా కాకపోతే వీళ్ళు గింతగానో లొల్లి పెట్టుకుంటారు అంతలో అయితే నేను 20 గుంటలంతా అమ్మి కడతా ఏం కడతావే అప్పు కడతా ఎవరు అప్పు కడతావు మరి చూస్తాను సేటు ఇది 20 గుంటలంతా అమ్మి కట్టే భూమి ఎవరిది అది మళ్ళీ మీ ఇద్దరిదేనే ఎవరు అప్పు కడతాంది మళ్ళీ మీ అప్పే కడతాను మా అప్పు అంటే నాకు ఇప్పుడు నేను ఏమంటాను సేటు సేటు నేను అదే అంటున్నా మళ్ళీ నువ్వు మళ్ళీ వేరు చేస్తాను మళ్ళీ ఇక్కడ అప్పు నేను వాడుకోవడానికి నా అప్పు ఎట్లయితే సేటు వాడుకోలేదంటే ఇల్లు ఎట్లా గడిచిందిరా ఇన్ని రోజులు? ఇల్లు ఎట్లా గడిచిందిరా ఇన్ని రోజులు కట్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా కూడా తమ్ముడకి ఇది ఉన్నది మరి నీకు ఈ నుంచి అప్పు తెస్తానా నీకు చెప్పిండా రేనాడన్నా ఏందక్క నువ్వు తాపుకోసారి అన్న చేయాలంటున్నావు చెప్పు మన రాదు మరి చూసినవానన్న నువ్వు చదువుకోక తెలివి తక్కువనవే వానికి ఏం తెలుస్తలేదు మరి తమ్ముడకి పైసా అవసరం పడ్డదని అప్పు తెపోని వాడిని పంపిస్తే అయిపోవు కదా నువ్వు ఎందుకు తెచ్చిపెట్టినావు తమ్ముడు తెలియవద్దు అప్పుల ముచ్చట అని ఇప్పుడు గీక అడిగి తెచ్చుకున్నావు నువ్వు నాకు వాడు చెప్పమంటాను కదా చెల్లె చెప్తా నేను ఏం చేసినావు నా కట్టని చెప్తాను ఇట్టురు అని చెప్తారా తమ్మి నువ్వు ఎంతున్నావురా నేను ఎవరం చేత పట్టినప్పుడు నువ్వు బాగా గింత ఎత్తున్నావురా చెల్లె పెండ్లెట్టిగానే అయిందా ఈయన వీళ్ళు అయ్య ఏం చేసిన దగ్గర బావోళ్ళు అయ్యా మొత్తం కట్నం ఇచ్చేదాకా నా కొడుకు తాళి కట్టాడంటే అప్పటిదప్పుడు పోయి ఇగో వీళ్ళ బాబు దగ్గర పోయి 2 గాల మీద పడ్డావు నేను మా బాబు పోయి పైసలు పట్టుకొచ్చి కట్టినరా నేను అది నీకు ఎరికేనారా అది తెలియదు నా పెళ్లి కాకముందు నేను చదువుకుంటప్పుడు నాకేం సంబంధం అంటావు నువ్వు ఒకరోజు సేటు మా బాపు ఇంటికి బాయికాడ తీసుకొచ్చినాక కొడుక తమ్ముడు చిన్నోడు చెల్లె చిన్నదిరా మీరు సత్యంతసేపు కలిసి ఉండాలిరా అని మా బాబు నాకు మస్తు చెప్పింది చెట్టు మరి బాబు నేను చదువుకోవద్దంటే నువ్వు చదువుకోకుండా మంచిది వాళ్ళిద్దరు చదువుకుంటే చాలరా మన ఇంట్లో అంటే వాడిని బడికి వెళ్ళా మా చెల్లెని నేను ఎత్తుకపోయి దీన్ని చచ్చేది బయలు రోజు నేను ఏం చేయకుండా పెద్దలేనారా ఎన్నప్పుడురా నేను చేసింది
చెల్లె పెళ్ళి ఎట్లయింది, నీ పెళ్ళి ఎట్లయింది, ఈయన మధ్యలో లొల్లి పెట్టుకొని చెల్లెని ఇంటి మీద తోలితే చిన్నపిల్లగానికి జ్వరం వచ్చినప్పుడు నేను ఎంత కట్టబడ్డరా? నా చెల్లె, నా తమ్ముడు, నా కుటుంబం, నా అవ్వ, నేను నన్ను ఎన్ని చేసింది అవ్వ. వాడి అలా చూడే ఏం చేసినావు అంటే ఏం చెప్పాలనే? ఆయనకి ఎందుకు తెలుస్తుంది? ఆయన మంచిగా పెళ్లి చేసుకున్నాక 2 ఏళ్ళ దాకా హైదరాబాద్ నుండి వచ్చిండు. ఆ ముసలామె అడ్డం పడితే ఏడాది దాకా లేవలే. ఎవరు చేసిండు? రా మీ అవ్వని చూస్తూ అన్న కూడా రాలేదు. అరే ఇప్పుడు అడుగుతాను రా, నువ్వు హైదరాబాద్ పోయినప్పుడు నీకు పంపలేదా? బియ్యం వేయలేదా? బత్తం వేయలేదా? నువ్వు బతికేందుకు పైసలు వేయలేదా? సరే నువ్వు వాడు చేసిన నౌకరీ ఏమైనా నాకు పంపినావా? నేను తిన్నానా? దిగమింగినా? మొన్న కూడా చిన్న పోరి గోళ్ళు వేసుకుంటే వదినే పోయి ఇంట్లో 50,000 ఉంటే పట్టుకొని వచ్చింది హాస్పిటల్ కాడికి. పైసలు ఈ పుట్టుపూర్వం ఇదంతా కాదే. నాకు భూమి ఉన్నదా లేదా, నా 5 ఎకరాలకు పట్టా చెప్తాను చెత్తలేరా? రవి, నా తమ్ముడిని కలకాల అనిపించుడు, నా చెల్లెని కలకాల అనిపించుడు, ఇదంతా నాకు అద్దు తమ్మి. నా బిడ్డకి ఇచ్చిన భూమి ఆల్రెడీ ఎకరం చేస్తా అని చెప్పిన, వాని భూమి కూడా వానికి చేస్తా. వాని బుద్ధులుంటునో ఆ 3 లక్షల నుంచి 100 కడతానో కట్టమను, నేను 1 రూపాయి కట్టను అని అడగరు. అవి మీరు ఎట్లా చెప్తారు? శంకరు, వచ్చేదానికి ఏమో నాదని కొట్లాడుతాను, కట్టేదానికి అవసరం లేదా? రవాణా నేను కదంటనా, నేను కాదని అనట్లేదు. మంచిగాను అక్క పిల్లప్పుడు ఎంత వినవే ఒక మాట. అక్కడ తాగదాలంటే ఉడికాచి సంకలం వచ్చిన ఎంతున్నాడు సుమతి. గట్ల కాదు గాని నీకు వచ్చేదో తెలుతాను కానీ కట్టే తెలుతలేదేవరా? నేను కడతా రవన్నా. అయ్యే చచ్చిపోయిన బాపతి ఖర్చు సగం పడుతుంది. సేటు మంచిగా పూర్తిగా అరకాడతానే పూర్తిగా రవాణా దండం పెడతా మంచిగానే. సేటు అయ్యే చచ్చిపోయిన బాపతి ఖర్చు సగం పడుతుంది నాకు, అది నాకు సగం కడతా. నా బిడ్డ మొన్న దవాఖానలో పడితే 40,000 అయినాయి. ఆ 40,000 మొత్తం కడతా. ఈయన నా పెద్ద బిడ్డకు నేను కట్నం చేయలేదు, నా చిన్న బిడ్డకు పెళ్లి చేయలేదు. ఇంకా ఏమైనా ఇంట్లోకి ఉప్పులు పప్పులు అంటాడు కదా, మేమేం పంట పండియకుండా ఏం పంట రాకుండా తిన్నాం కాబట్టి ఆ ఉప్పులు పప్పులు కూడా ఎంత ఉండేదో చెప్పు, నాయన కడతా. లేదంటే సగం అంటాడు కదా సేటు, నియాసొంటి సేటు దగ్గర కాళ్ళ వేళ్ళ పడి మొత్తం అప్పు నేనే కడతా. నువ్వెందుకు తీసుకురమ్మను, నా 5 ఎకరాలకు పట్ట చేయమను. ఇగో ఇదంతా కాదు రవ్వయ్య, ఇప్పుడు ఆయన ఇవన్నీ మాట్లాడితే మాకు ఊకుంటా బుద్ధి అయితే లేదు. మేము కూడా ఊకోం. మేము కట్టం చేసిన వాళ్ళు మేము ఎందుకు ఊకుంటాం? మేము అప్పుడు మేము కట్టం చేస్తా మా మామ అన్నాడు కదా, బిడ్డ మీ కట్టం చేసిన పైసలు మీకెందుకు బిడ్డ, 2 ఎకరాల భూమి కొనుక్కోవాలంటే మేము కొనుక్కున్నాం మా పైసలతోటి, మా సొంతం పైసలతోటి. ఆ భూమి కూడా మాకు అద్దు మామ, నువ్వు మా ఇద్దరికి చెరిసగం పెట్టే, మాకు అద్దు. నా తమ్ముడు అసంటాడు ఆయనే, నేను నాగం చేయ వాళ్ళు నా పెళ్ళైనప్పుడు వాళ్ళు చిన్న పిల్లగాళ్ళు మామ అన్నేనన్నా. మా మామ సంబరపడి అంతా మా ఈ చెరిసగం చేస్తా బిడ్డ అన్నాడు. ఆయన అప్పుడు తొందరగా ఈయన తీసుకుపోయి పట్ట చేసిండు. నేను ఆడికన్నా మామ చెరిసగం చెయ్యే, ఎన్నడికున్నా నువ్వు ఉన్నప్పుడు చేస్తేనే మంచిగా ఉంటది, ఎప్పటికైనా లొల్లులు అయితాయే అని అంటే, కాదు బిడ్డ తర్వాత చేస్తాడు, నా కొడుకు మంచోడు, నా 2 కొడుకులు లొల్లు పెట్టుకోరే అని ఆయన అట్లా చేసిండు. కానీ ఇప్పుడు మేము ఇవన్నీ చేసినాం. మాట్లాడకు, నవ్వుతానేవరా? నిన్ను వదిన తల్లి లెక్క చూసుకోలేదు, నవ్వుతానేవరా? ఇప్పుడు నవ్వుతాలేరు. నువ్వు 2 ఎకరాలు నువ్వు 2 ఎకరాలు ఊరుకున్నంత భూమి కట్టం చేసి సంపాదిస్తే పొత్తులకు మా చేయమంటే నువ్వు ఇచ్చిన వాళ్ళని ముచ్చట చెప్తాను. మరి నేనేమంటానంటే, యో మా బాబు లేడు, మా అబ్బాయి ఎడ్డిది, దీనికి ఏం తెలియదు, మోటగిరలకి ఎదుక ముంగడికి అటే ఇట్టే పోతే తప్ప మోటగిర మా అంతే అంతే అంతే. సాపు వీడు, నేను సాపు మంచిగా గమనించు. నేను అంటలేను కానీ మా వదిన అన్నది కాబట్టి నీకు సందర్భం వచ్చిందా చెప్తాను. నా పెళ్ళప్పుడు మా అత్తగారి కట్నం కలిపి హన్మకొండ కాడ 3 గుంటల భూమి కొన్నాను మా బాబు. నాకు సొంతం ఏమంటానా, నా అత్తగారు బాబాది కట్నం బాబాది కొన్న సగం పెట్టమంటానా? లేదు కదా. ఏం చేసినా బాబు చేసిండు, ఏ రోజు అయినా బాబే చేసిండు. ఆ రోజు బాపే, ఈ రోజు బాపే. 10 ఎకరాలు అది 2 ఎకరాలు అబ్బాయి దగ్గర, 3 గుంటలు హన్మకొండది. ఇదంతా బాపు ఏ వారం కిందికి పోతుంది. నువ్వు పెద్దోన్నై పుట్టినావు, ఇంటికి పెద్దోన్నై పుట్టినావు, నేను చిన్నోన్నై పుట్టినా.
అది దేవుని ప్రాప్తం. అది నువ్వంటే అయిద్దా నేనంటే అయిద్దా? నేను అంటలేను కదా రవ్వ, నేను అంటలేను కదా. ఎందుకు చెప్పాలి మరి? 10 మంది అంటే నేను చెప్తానా? హన్మకొండ అక్కడ ప్లాట్ నేను చెప్తానా? అత్తగారు కట్నం అది. హన్మకొండ అక్కడ ప్లాట్ అత్తగారు కట్నం ఇల్లు. బియ్యం వేసుడు, పైసలు వేల పైసలు. వానికి లేదు. ఏం మాట్లాడతాను రమేష్, నువ్వు మాట మాటకు నువ్వు వీనికి సపోర్ట్. అయ్యే గడిపే వరకునే ఈ వ్యవహారం మొత్తం నువ్వేం చెప్తాను. నువ్వు చెప్పే ముచ్చటగా నీకే ఈ వ్యవహారం అంతా మీ అయ్య ఉన్న వరకు చేసింది ఇదంతా అని చెప్తాను. మీ అయ్య ఉన్న వరకు 5 లక్షలు అప్పు ఉన్నది. మరి అయ్యే సంపాదించిన 5 లక్షలకే 5 లక్షలు కట్టి అయ్యో పాప తీసుకోండి. అప్పటి నుంచి వ్యవహారం మా పని పంట వచ్చింది కదా కారక అన్ని చెప్తాను. పంట వస్తే మేయ చనిపోయిన కాంచి ఎన్ని ఖర్చులు అయినాయి చూడు. ఇక ఆ పంట పైసలు ఆ ఖర్చులో కొడిచినాయి. 5 లక్షల రూపాయలే కట్టు. 5 లక్షలే కట్టవే. అందరు ఆగులు సెట్ దండం పెడతాం చూరా. ఆడిపోరగలనే వానికి ఎందుకు భూమి అనుకుంటారా మీరు అందరు కలిసి? ఇవే మెల్లగా పుల్లలు పెడతాయి. తప్పది కాదు. ఏం మాట్లాడతాను? సగం భూమి వచ్చుడే. ఆగు, వీడు ఎక్కువ మాట్లాడితే నా బిడ్డకే పాట చేస్తారు 2 ఎకరాలు. చేసుకోమని చెప్పిన ఆ రోజు చెప్పిన మీరు అంత ఒకటి కాదా? ఒక నా సేటు వాస్తవం చెప్తాను. నా నిజ జీవితం అనేది మీకు ఏందని సంగతి అందరికీ ఎరుక. రమేష్ మంచిగా నా బిడ్డ పెద్ద బిడ్డ లేచిపోయింది, చిన్న బిడ్డ ఇప్పుడు పెళ్లికి ఉన్నది. అయ్యకో ఇస్తా లేకపోతే దాని కర్మ ఎట్లయితే అట్లయితే కావచ్చు. కొడుకు లేని కొమ్మను నాకు భూములు ఎందుకు, జాగలు ఎందుకు? నన్ను దగ్గర తీసిన అవ్వెవలు, అయ్యవలు, అన్నెవలు, అక్కెవలు? నా కొడుకు నా బిడ్డ ఉండగా కూడా నా బిడ్డ ఉండగా మా అక్క ఇంకో వేరే పిల్లని తీసుకొచ్చుకున్నది. అది నా అక్క అయితే ఈయన బిడ్డను మాత్రం చేసుకున్నది. వీళ్ళు ఒకటి కాదా? ఇవాళ మావేమంటుంది 2 ఎకరాల భూమి చేస్తా అంటుంది. ఈ 2 ఎకరాల భూమి మళ్ళీ పోతుంది. ఆయన బిడ్డకే కదా పోయేది. ఆలోచన లేని ఆలోచన తెప్పిస్తాను. చూసినావు ఎట్లా మాట్లాడుతున్నా? చిన్న అంతరం లేదు, పెద్ద అంతరం లేదు. అన్నం తింటానని 5 ఏళ్ళు ఒక్క తిరుగున్నాయి అనుకోకు. పెద్ద పెద్ద చిన్న. అరే ఇప్పుడు నీకు గౌరవం ఏంది ఎవరు? నేను లెక్క చేయండి ఎవరు? నీకు చిన్నతనం పెద్దది లేకుంటే మాట్లాడింది ఎవరు? నా భూమి ఏదో నాకు పట్ట చేయమంటే ఇవన్నీ మాట్లాడబట్టి నువ్వు ఏ బా సపడతలేవే. అరే ఏం మాట్లాడలే. వాడిని అంటే వాని కోపం, వీనంటే వీని కోపం. వీడు చిన్నప్పుడు కట్టం చేయలే అనే పెద్దోడు. వాడు హైదరాబాద్ ఇక్కడ కట్టం చేసి బాయోలు తాగి భూములు ఎవరు కొన్నాడు. వానికి ఏమైనా ఖర్చు అయితే కావచ్చు. వాడిని కొడుకు పెట్టుకోవచ్చు, బిడ్డ పెట్టుకోవచ్చు, వాని అయ్య పెట్టుకోవచ్చు. వాడు మొత్తం అప్పు కట్టమంటారు రమ్మారు. ఇప్పుడు వాడి మొత్తం అప్పు వాడు కట్టుకుంటాడా? వాడు చేస్తే పాలు ఏం పెడతారో పెట్టులి. ఏం పెట్టంటే వాళ్ళు లేకున్నా ఉండా లేకున్నా వాడు కట్టం చేసి అన్ని అది చేసింది ఎవరు? విన్నావా శంకరన్న? ఇప్పుడు కట్టుకుంటారా జ్యేష్ఠ భాగం పెట్టమంటాడు. పెట్టరా చూస్తాను రాయిగా సేటు. దయచేసి మీరు గమనించారు శంకర్. అరే అయ్యా పెట్టారు చెట్టపల్లి అట్లా అనుకుంటా. నువ్వు మాట్లాడుతాను బాగా. మా ఈయనప్పుడే భూములు మంచే. నువ్వు నానే అత్తివి. అయ్యా పెద్ద కొడుకు చేస్తే బాగా అవసరం అయితే కనుక ఆ రోజే మా అయ్య పెట్టకపోనా? ఇవాళ మా బావ వచ్చి నీ చెప్పేంటేనే మానే. ఇవాళ మా బావ వచ్చి మా అన్నకు చేస్తే బాగా పెట్టించానంటే దాని అర్థమైంది. ఎట్లాగో ఆయన బిడ్డ నేను చేసుకున్నానే కదా. వీళ్ళు ఒకటి సంగతి ఇప్పుడైనా మీకు అర్థమైంది. తప్పు మాట్లాడుతున్నా రవి. నేను చేసిన కట్టం ఏందో నిట్టడం ఏందో మా బావ గెరికే, మా చెల్లె గెరికే, మా అవ్వ గెరికే. నీకు తెలియదు అరా? నువ్వేమో మంది మాటలు పట్టుకొని నువ్వేమో చేస్తా. శంకరన్న పోతే పోని ఎవరు తింటలేరన్న. పరవాళ్ళు కాదు, అన్నే వాదినే మనోళ్ళే. వాళ్ళు ఎంత కట్టమంటారో కట్టు. చేసేది ఎట్లా చెప్తారో చేయండి. అంటే నేను చెప్పింది తప్ప? ఇప్పుడు పైసలు కట్టమనేది తప్ప వదిలే. అరే రమేష్, ఇదే ముచ్చట ఇంటికాడ నువ్వు చెప్తా కదా ఇంత రోజు బాగా వచ్చింది. మరి నేనేం చెప్పారా? ఏమని చెప్పి వచ్చినాక చెట్టపల్లి అనగానే కట్టమంటాను. అద్దా మరి ఇప్పుడు నడుతుందనా చేసావా? ఎప్పటికైనా జ్యేష్ఠ పాలు ఇచ్చుడే. ఎందుకంటే అవ్వ దగ్గర 2 ఎకరాలు ఉన్నది. అవ్వ జీత తప్పినప్పుడు మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా ముందుకు వస్తుంది. ఇది ముందుకు వస్తుంది మళ్ళా. అప్పుడు మాట్లాడతావా? ఇప్పుడే వాళ్ళు తండ్రి గాని తల్లి గాని వాళ్ళు ఏమన్నారు, అన్నదమ్ములు కలిసి ఉంటుంది, ఒకటే చెల్లె కథా కార్యక్రమం అంతా కలిసి ఉండని చెప్పని ముసలైన పోయేటప్పుడు చెప్పిండు, ఉన్నప్పుడు చెప్పిండు. కానీ
ఆయన వెయ్యి 2 ఏళ్ళు దాటిందో లేదో వీళ్ళిద్దరు అన్నదమ్ముల పంచాయతీకి వచ్చింది బయటికి. ఇప్పుడు ముసలం పడ్డది, ఈడ ఇత్తనం పడ్డది. ఈ ముసలా దగ్గర 2 ఎకరాలకు జ్యేష్ఠ భాగం ముంగడికి వస్తుంది. మళ్ళా ఇది ఎవరు కొనుకొచ్చుకున్నారు? శంకరే కొనుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఇదంతా శంకర్ బయటకు వచ్చిన అరవిల్ ఇప్పుడు నేను ఏమంటున్నా, జ్యేష్ఠ భాగం అని ఎవరు రమ్మన్నా జ్యేష్ఠ భాగం సేటు వాళ్ళ పెట్టలే జ్యేష్ఠ పాలు వాళ్ళ పెట్టలేదా? బాగా మాట్లాడతాడు. అరే నేను ఏమంటాను, తీసుకోపోర్రి. మా బాపే కనుక జ్యేష్ఠ భాగం ఇచ్చే ఉద్దేశం ఉంటే నువ్వు లేవు ఆ రోజు ఎందుకని లేవు? మా బాపు ఎవరు పెట్టాలి జ్యేష్ఠ భాగం? అయ్య పెడతాడు, అయ్య పెడతాడు. ఇవాళ మా అయ్య లేడు, మా బాపు లేడు. సందర్భం చూసి ఇవాళ మా బాబు ఏమంటాడు? మీ అయ్య తెచ్చుకోలేదా? మీ అన్నకి ఇయ్యవా? మీ అన్న పెద్దవాడు పుట్టలేదా? నువ్వు హైదరాబాద్ ఉన్నావు. ఏం చేశాడు? సమానంగా మాట్లాడాలి, ఇద్దరు నా వాళ్ళు అనుకోవాలి. అంటే నేను పిల్లనియలే కాబట్టి ఎవడో పిల్లని చేసుకోలే ఉన్నప్పుడు అందరు పంచుతారా? ఉన్నప్పుడు అందరు పంచుతారా? ఇప్పుడు ఏమని చేసుకొని మొత్తం కట్టపోండి. మీరు ఎట్లా తట్టుపోండి, మొత్తం మీరు ఎట్లా తట్టుకుంటాడు. రవి అన్నాడు, రవి ఏమన్నాడు? సిరాయి దగ్గర చేసుకొని బిడ్డ అన్నాడు. ఆయన పేరు 2 ఎకరాలు అన్నది కదా, ఆయన ఇచ్చిన అయ్యకపోయినా ఆయన బతుకుంటే తెలిసేది. సరే నా కర్మ మంచి లేదు, మా అయ్య కాలం చేసిండు, నాకు లేకున్నా మంచిది అంటారు కదా. దానికోసం నాకు పోరాటం లేదు, ఆడటం లేదు. ఎప్పుడున్నా కానీ నా తమ్ముడు, నా మరదలు, నా తమ్ముడి పిల్లలు అందరు నా వాళ్ళు అనుకున్నా కానీ వాళ్ళు ఏరు బంధం చేసినట్టు మాట్లాడితే నేను ఏం చేయలేను. వాడు కడతాడా కట్టా ఏరు బంధం చేసి 10 ఎకరాల దగ్గర పెట్టుకున్నా ఆయన చెత్త మనిషాడు. 10 ఎకరాలు ఒక్కదికి పట్ట చేసుకున్నాడు అంటే నాకు చేస్తే ఏమైంది మరి అప్పుడే? అరే నేను చెప్తారా, అది కూడా చెప్తా సేటు. నాకేం ఆపచ్చలు లేదు, నాకు అంత భూమి కావాలని నాకేం లేదురా. నీకు అంత ఆపచ్చలు ఉన్నాయంటే పుచ్చోడు చంపాల్చుకుందిరా. మా అయ్య కట్టే వాళ్ళు ఖర్చు తక్కువ దొక్కలే పేరు మీద ఉంటాయి అంటే పుచ్చుకుని నా పేరు మీద ఎక్కించును. ఎక్కించేదాకా కూడా నాకు తెలియదు. పటవారి దగ్గర పోయిండు, ఆయనే పోయిండు, ఆయన నా పేరు మీద చేసి వచ్చిండు. ఆయన నీకు ఇప్పుడు వేయాలంటున్నారా? చూసిన వాసేటు కడవకైనా కదే శాంతాడు, ముంతకైనా కదే శాంతాడు. ఆయన పేరు చెప్తున్నావు తక్కువ ఖర్చట, ఇద్దరు పేరు చెప్తే ఎక్కువ ఖర్చట. ఇది పద్ధతేనా? ఆవేశపడకు. అప్పుడు మీ బాబు చేసిండు అంటాను కదా, ఆయన ఆయన పోయి చేసుకున్నది కాదు కదా. నీకు ఇప్పుడు చేస్తా అంటాను కదా. నేను చేసుకున్నా చెప్పాలి ఎవరు సేటు. అరే నేను చెయ్యను అంటే తిప్పలపడరా, చేస్తా అంటాను కదా. ఎందుకు అట్లా మళ్ళీ లోలు పెడతాను? మీరు ఎట్లా చెప్తారు? పైసల సంగతి ఏందా సేటు? నేనైతే ఒకటే ముచ్చట చెప్పిన, అప్పని చెప్పిన చెప్పుకుంటా వచ్చేది కూడా గదే ముచ్చట. నేను మా బాబు చచ్చిపోయిన ఖర్చు ఉన్నది, నా బిడ్డకు దాఖలా పడ్డ ఖర్చు ఉన్నది. మీరు ఎట్లా చెప్తాంటున్నా? మీరు 4 పెద్ద మాసం చెప్పినాడు. అరే రమేష్, నీకైతే తెలిసిన పుట్టుపూర్వం మొత్తం తెలిసినట్టు నువ్వు ఇంట్లోనివి, మీరు ఎట్లా చెప్తా అట్లింటా మాట. ఆ రోజు ఏమన్నారా? ఆ భూమి పంపకలే రోజు నాకు ప్రతి ఖర్చుకు నేను అన్నకు చేయలేను, నాకు పిల్లలు ఉన్నారు, నా ఖర్చు అవుతాయి కాబట్టి నాది నేను వేసుకుంటాను అన్నావు కదా. అంతే కాబట్టి అరే నా భూమి నేను పంట పండించుకుంటాను రావన్నా. పండించుకో, మరి ఇంకా నీ భూమి పండించుకొని ఎట్లా పెట్టుకోవాలి? అప్పులో అన్న కట్టాలి, అన్నకు పైన అంటే నీ అప్పులు కూడా నేను కడితే మాట ఉండాలి, గూటాలలో పిల్లలు ఉండాలి. ఇక సంవత్సరం ఒక 3 లక్షలు చదువు రవాణా ఏం మాట్లాడతానే 3 లక్షలు అని. మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చింది వస్తుంది కాదే. మరి ఇంత ఒక్కని కట్టమంటావు? ఇప్పుడు మరి పంట వేసుకుంటాను నువ్వు అన్నది బరాబరే, వేసిన పంట వేసినట్టే ఉన్నది. ఊళ్ళోకి అప్పుకు పోతే ఎవరు ఇస్తలేరు. మరి ఏం చేయమంటావు అన్న? 1 లక్ష రూపాయలు అట చదువుతాడు, మిగతా అన్నం చదివి కట్టమంటాడు. ఆయన నాకు చెట్లు కనపడతానే, పైసలు చెట్లు కనపడతానే నీకు. ఏం లోలు మీరు లోలు పెట్టుకుంటారా? చెప్పు సార్, మా అక్కతో మాట్లాడతాను. అన్న ఉన్నాడన్న ఇలువ కూడా అదే నీకు సరే కానీ మీరు చెప్పులే. శంకర్ 2 లక్షలు కట్ట, 4 లక్షలు కట్టినాక తీసుకుంటారు. బ్యాంకు పోయేస్తారు. ఏమంటావు? ఏమంటావు? ఏందేమంటావు? మేము శరీరం కట్టుకోవాలి. పెద్ద మనుషులు చెప్పినట్టు మీరు ఎట్లా చెప్తా అట్లుంటే రత్నాకరనా పెద్దోనివి మళ్ళీ తర్వాత చదువుతాడు కానీ వెళ్ళిన కాడికి సీట్ చెప్పినట్టు చదువుకు పెద్ద మనిషి చేసుకో. పెద్దోనివి నువ్వు చేసినట్టు పెద్దదేం కాదు ఇది. ఇప్పుడు పెద్ద మనిషి చేసుకుంటే ఇప్పుడు వచ్చిందే ఉన్నదయ్యా మాకు. ఏం రాదు, మరి ఎక్కడే పోయినాయి గట్నే పోతే మరి సార్లు మొత్తుకుంటాంది. ఏం చేయలేదురా నీకు?
నువ్వు ఉట్టిగానే పెద్ద నువ్వు నీకు పావుల పైసలు పని చేయలే నీకు రూపాయి పెట్టల నోరు మొయ్యి పెద్ద మనుషులలో మాట్లాడకి ఆగు ఆ కాలానా ఎండికి ఎట్లయిందా? శంకరే నువ్వు మీ అన్నదమ్ములు కలిసి ఉండాలి నువ్వు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇన్నులు ఇద్దరు ఇంకా కలిసి ఉన్నట్టే మాట్లాడతాంటు. ఇద్దరు ఇన్నులు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మీరు గిట్లనే కలిసి ఉండాలి, గిట్లనే చెట్టు కింద రావాలి, గిట్లే బాయ్ కాడ రావాలి. నువ్వు 2 లక్షలు తయారు చేయి. అప్పుడు చెయ్యి. అరే రమేష్ రవన్న సేటు మీరు చెప్పినట్టు ఇంట 2 లక్షలు తయారు చేస్తా, నా పైసలు నేను తీసుకపోయి మా అన్నకు అప్ప చెప్తా. ఒక ముచ్చట సేటు నాకు ఆ ఇంట్లోకి వచ్చిన కాంచి మా ఇల్లు పెట్టి ఆ ఇంట్లోకి వచ్చిన కాంచి నాకు మంచిగా అయితే లేదు. నా బిడ్డో తీరు నా భార్య తీరు ఉంటుంది. నేను బయటికి వెళ్దామని మా అన్నకి చెప్పిన ముచ్చట నేను మాత్రం ఏడుంటావురా ఇక నేను చెట్టు కింద పుట్ట కింద ఉంటా ఏడుంటా అంటే ఏం చేయనా ఇక దిక్కులేదు దేవుడే దిక్కు చెట్టు కింద ఉంటావు అవసంగతి ఉన్నది రవి నాతోటి ఉంటది తీరా అయ్యేదే ఉన్నది. అదే నువ్వు ఒక్కడే పుట్టినవా? ఆయన ఉన్నాడు కదా, ఇలా బాగా మాట్లాడతాడు కదా, ఆయన కాదడా? నువ్వు ఆగుతావా మరి? ఏమంటాను ఏ నేను వాంతో నుండా వీంతో నుండా సత్యదాకా నాది నేను అనుకొని తింటా. నాకు సాతగా అన్నాడు ఇంత మందు దాగైనా చత్తా. మంది ఎందుకు కావా నీకు అర్థం కాదు? చచ్చిపోయిన వాళ్ళని కనపడతారా? అంటే నీ కడుపులో 3 పుట్టిర్రు, నువ్వు ఏంది అనుకుంటున్నావు అట్లా సచ్చుడు? ఇక సావపోతే ఏం చేయమంటావు సెటు? ఏమున్నది మావకు భూమి మీద చెప్పు? వీళ్ళు ఇడిపోయి ఆ కొమ్మ కోవులు ఈ కొమ్మ కోవులు ఉన్నది చూసుకుంటే ఆడబిడ్డ కూడా గట్లా అంటారా నువ్వు? ఇక ఏం చేయమంటావు చెప్పు మరి? ఏమున్నది చెప్పు? సావు పరిష్కారం కాదమ్మా. కాదు గిదేనా? అది ఎంత సంబరంగా కొడుకులు నా కొడుకులు గిట్లుండాలి గట్లుండాలని చిన్న బాధ వచ్చినా కూడా బిడ్డ అన్న బాధపడతాడు తమ్ముడు బాధపడతాడు అని ఎప్పుడు కానీ నాకు ఫోన్ చేసి వాళ్ళ ముచ్చట చెప్తుంది. కానీ నువ్వు ఎట్లున్నావు బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా అని ఏ నన్ను అడగలే. అన్నదమ్ముల ముచ్చట చెప్తుంది. అది అయినా కూడా వీళ్ళకు ఊకే ఆడబిడ్డకే ఫోన్ చేస్తుంది, ఆడబిడ్డ దగ్గరికే పోతుంది. వీళ్ళు ఎన్నో మాటలు దాన్ని అంటారు. ఆడికొచ్చి కూడా నా దగ్గరికి వచ్చి కూడా తమ్ముడు గిట్లా అన్నాడు బిడ్డ అన్నను, అన్న బాధపడ్డాడు, అన్న దగ్గర పైసలు లేవాట, వాళ్ళ పరిస్థితి గిట్ల ఉంది బిడ్డ అనే బాధపడుతుంది. అది ఎప్పుడు వీళ్ళ గురించే రంది. అది ఇప్పుడు విడిపోయి వీళ్ళు ఎక్కడో అక్కడ ఉంటే అది ఎందుకు ఉండు చెప్పిగా మనశ్శాంతి లేని కూడు తింటే ఎంత తినకపోతే ఎంత చెప్పు? ఆ కూడు ఎందుకు? ముగ్గురు పిల్లల్ని భూమి మీద మంచి జరుగుతుంది ఇంకా వీళ్ళు ఇంటి పేరుగా లొల్లి అయితే నువ్వే తింకే మంచి జరుగుతుందా? మాయ వేయండి మాయ కళ్ళ కనబడతాడా చెప్పు? ఇప్పుడు మా చెప్పు. నువ్వు సత్తానం ముచ్చట రావద్దు నీ నోట్లకి వెళ్ళి. ఏం చేయాలి? నీకు శాతగా అన్నాడు 2 కొడుకులు పెడతారు. కొద్ది రోజులకు ఉండు, 6 కొద్ది రోజులు ఉండు. ఎందుకు గట్లా అనుకుంటాను? సాగు ముచ్చట ఎందుకు వస్తుంది? అట్లా ఈడ కొద్ది రోజులు ఆడ కొద్ది రోజులు ఉన్నా మామకు తిప్పలే. ఇక ఈ కోడలు అంటది కదా, అంటే ఆ కోడలు ఏం చెప్పింది నీకు? ఏం ముచ్చట్లు చెప్పింది? కోడలికి ఎంత ఇచ్చినావని ఆ కోడలనే అట్లా కాకపోతే ఉన్న కాడికే వీళ్ళు తీసుకుపోయి పెడతారు. కాదు తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? ఉన్న కాడికే తీసుకుపోయి పెడతారు. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? పిల్లలందరూ ఒక కడ కలిసి ఉండాలి, నా కళ్ళ ముందర కనబడాలనుకుంటారు. పుట్టకోగలు ఉండాలని కోరుకుంటారా? అదే ఉన్న కాడికే తీసుకుపోయి పెడతారు. ఊరు విడిచిపెట్టయితే పోతలేరు కదా. ఎందుకు కుక్కకు వారేసినట్టు ఇట్లా వారెత్తారా మామకు? కన్న చేదైండారా? కన్న చేదైండా? అర్థం కాదు. నాదచ్చ నా భూమి నాకు పట్ట ఏమంటే నన్ను చేసి నన్ను లంగందం చేసినట్టు మాట్లాడతాను లేదక్క. కొంచెమన్నా ఆలోచిస్తాను నాకు. అన్నతోటి ఉంటే నీకు మంచిగా అనిపించలేదు కదరా? ఇవాళ నీకు అన్నతోటి ఉంటే మంచిగా వెళ్తలేదు కదరా? ఇంట్లోకి ఇవాళ చెట్టు కింద పుట్ట కింద పోయి ఉంటా అని అంటున్నావు. నా బిడ్డ పరిస్థితి గట్లే. నా భార్య ఆరోగ్యం మంచిగుంటలేదా? నా కుటుంబం గురించి నా పిల్లల గురించి నేను ఆలోచించుకోవద్దానే. ఆలోచించుకోరా తమ్మి, ఆలోచించుకో. నువ్వు ఆ మాట రానియకు. సాధన వండుకో. సాధగా నాడు నీకు తీసుకొచ్చానే పెడతారు, లేకపోతే తీసుకుపోతారు. కానీ ఎక్కడ ఎట్లుండాలో గట్టినే ఉండు. సరే చెట్టు ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, లేకపోతే మాత్రం కలవది. కాదవ్వా శంకరి, ఈ 10 మందిలా నేను సాధకాని రోజు నా మంది నేను చేస్తా అంటున్నావు. అదే పద్ధతి అంటే మేము అంతా నీకు బో పెట్టినావు. పెడితే ఎంత పెట్టకుండా దానికి నిమ్మలం ఉండదు. దాని మనసు ఏం చేసావు దాని నిమ్మలానికి? నువ్వు అందరి నిమ్మలాన్ని ఖరాబ్ చేసినవురా. వచ్చింది ఎందుకు మీరు ఇంకా అన్ని కథలు చెప్తారు మీరంతా? ఏం చేయాలి సేటు? ఎవరికి నిమ్మలం లేకుండా చెప్తానంటే నేను చెప్పేది. ఏదైనా సమస్య వస్తే అప్పటికప్పుడు మాట్లాడుకోరు అన్నదమ్ములు. ఎందుకంటే భూములు ఒక్క దిగ్గరనే. ఇప్పుడు అంటే 4 రోజుల తర్వాత మీ తమ్ముడు బయటికి పోతాడు కావచ్చు, రూమ్ కిరాయి తీసుకుంటాడు కావచ్చు, ఎట్లుంటాడు. కానీ ఉన్నన్ని రోజులు పాత చదువుకోకూర్రి.
మన ఆలోచన ఇదే. ఇప్పుడు మాట్లాడుకోరా బయటకు వచ్చిన అరే మీరు ఎవరైనా అన్నదమ్ములు సేటు నువ్వు అన్నదే నేను చేసిన అని పాత వాడికి సంబంధం లేదు ఇక భూమి పట్ట చేయమంటే ఏం తీసుకొచ్చి పెట్టిర్రు. మా అక్క నన్ను లంగ అంటుంది, మా వదిన నన్ను లంగ చివరికి మా బావ కూడా అంటాడు, బావ కూడా అంటాడు. నువ్వే అనుకుంటున్నావు. నువ్వే అనుకుంటున్నావు అట్లా. అట్లా కాదు. చెల్లె తమ్ముడు వచ్చాడు వాడి మనసులో ఒకటి ఉన్నది, వాడు బయటకు లేదు వచ్చేస్తాడు, కానీ వాడి మనసులో నట్టేసేసుకోవచ్చు. లేదు కానీ లోడు 2 లక్షల రూపాయలు తెచ్చిస్తాడు వారం వారం. భూమి కాగితాలు తీసుకురా, రిజిస్ట్రేషన్ చేయి. చేస్తా. ఏంటిది చేయగలి ఇంకా ఎన్నో వాడుతున్నారు అదే రా. ఇదే ముచ్చట ముగ్గాలు అన్నమ్మ నాగర్ 2 లక్షలు ఉన్నాయని చెప్పి అయితే తీసేటు ఇప్పుడు మందిలో యో సేటు నేను ఏమంటన్నా నేను అడిగిలంగానే ఇప్పుడు మా అన్న దగ్గర మా వదిన దగ్గర నా భూమిని అడిగిలంగానైనా నువ్వు అన్నగా 2 లక్షలు వారం వరకు నేను పట్టుకొచ్చిస్తా. దొంగలు రమేష్ నేను పోతాను దారా. పా. శంకరు